దివ్యవాణి ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు విశ్వహెల్త్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, డయాబెటీస్ వచ్చిన వారు ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఎండాకాలం వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతామో ఈ థర్మో రెగ్యులేషన్ సిస్టమ్ మన బాడీలో మన ఎంత ఎండకి ఎక్స్పోజ్ అయినా, ఎంత చలికి ఎక్స్పోజ్ అయినా మన బాడీ టెంపరేచర్ సేమ్ మెయింటైన్ అవుతుంది. ±½ డిగ్రీ ఇటు అటుగా మన బాడీ మెయింటైన్ చేస్తుంది. మనకి అట్లా థర్మోస్టాసిస్ మెయింటైన్ చేసే ఒక సిస్టమ్. అంటే మీరు ఎంత చలికి ఎక్స్పోజ్ అయినా, ఎంత ఎండకి ఎక్స్పోజ్ అయినా మీ టెంపరేచర్ శరీరంలో నార్మల్ ఉండేలాగా, తద్వారా మీ శరీరానికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉండేలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ మన శరీరంలో ఏర్పాటై ఉంది. అది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ హీట్స్ మనం ఎక్స్పోజ్ అవుతామో ఆటోమేటిక్గా బాడీని కూల్ చేయడానికి, టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి స్వెట్టింగ్ రూపంలో, అంటే చెమట రూపంలో మీ బాడీని కూల్ చేస్తుంది. సో ఆ చెమట రూపంలో మీరు తాగే నీళ్ళు తక్కువైనా, లేకపోతే ఎక్కువ చెమట ఎక్కువ వెళ్ళిపోయినా మీ శరీరంలో డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ అంటే కేవలం నీటి శాతం తగ్గడం ఒకటే కాదు, నీటితో పాటు అనేక లవణాలు మన స్వెట్ రూపంలో వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నీటితో పాటు అనేక లవణాలు స్వెట్ రూపంలో వెళ్ళిపోతాయో సోడియము, పొటాషియము, క్లోరైడ్, ఈ 3 చాలా ముఖ్యమైనవి. వీటి వల్ల మీకు లోపల ఎలక్ట్రోలైట్స్ అంటారు వీటిని. ఈ ఎలక్ట్రోలైట్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోలైట్ డిస్టర్బ్ అయినప్పుడు దాని ప్రభావం చేత మీ షుగర్ పైన ప్రభావం పడవచ్చు, మీ షుగర్ ఎక్కువ కావచ్చు. అట్లాగే మీకు డీహైడ్రేషన్ ఎఫెక్టు షుగర్ని ఒకటే ఇంక్రీజ్ చేయడం కాకుండా శరీరంలో ఓవరాల్ హెల్త్ని కూడా మీకు డ్యామేజ్ చేస్తుంది. ఈ థర్మో రెగ్యులేషన్ మొత్తం అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది. అప్పుడు మీకు హీట్ స్ట్రోక్ సిమ్టమ్స్ వస్తాయి. మీకు టెంపరేచర్ రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, ఇలా రకరకాల సిమ్టమ్స్ వస్తాయి. హెడేక్ రావచ్చు. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గానే హెల్త్ డిస్టర్బ్ అయి ఉంటుంది. దానికి తోడు ఇది వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల మనం ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఎండాకాలం, ఈ ఎండకి ఎక్కువ బయట ఫీల్డ్ సైడ్ జాబ్ చేసేవాళ్ళు కానీ, వ్యవసాయం పనులు చేసేవాళ్ళు కానీ, ఈవెన్ ఇంట్లో ఉండే వాళ్ళైనా కూడా మనం పనులు చేసుకున్నప్పుడు మనం ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ కేవలం నీళ్ళు అంటే నీళ్ళ రూపంలో తాగాల్సిన అవసరం లేదు. మీరు మజ్జిగ రూపంలో తాగవచ్చు. మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో లిక్విడ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవడం ద్వారా ఏదో రకంగా మీకు శరీరంలో నీళ్ళ శాతం పెంచుకోవాలి. తద్వారా మీకు ఈ డీహైడ్రేషన్ చెమట రూపంలో ఎంత పోయినా కూడా మీకు ఇబ్బంది రాకుండా. అయితే చాలామంది అడుగుతారు, సార్ అసలు ఎన్ని నీళ్ళు తాగాలి? 5 లీటర్ల నీళ్ళు తాగాలా, 6 లీటర్ నీళ్ళు తాగాలా, 3 లీటర్ల నీళ్ళు తాగాలని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. అసలు ఇన్ని లీటర్ల నీళ్ళు తాగాలనే కొలమానం ఎప్పుడూ లేదు. మీకు ఒకటే గుడ్డిగా మీకు అర్థమయ్యే ఒక పరిభాషలో చెప్పాలంటే ఏ కాలంలో అయినా, ఎండాకాలమైనా చలికాలమైనా మనం మూత్రం వెళ్ళినప్పుడు నార్మల్ వైట్ కలర్లో వచ్చేంతగా మీరు నీళ్ళు తాగాలి. సపోజ్ ఎండాకాలం అనుకోండి, మీకు నార్మల్ వైట్ కలర్లో ప్రతిసారి మూత్రం రావాలంటే మీరు ఎంతో నీళ్ళు తాగితే తప్ప అది రాదు. ఎందుకంటే మీకు చెమట రూపంలో పోయే వేస్టేజ్ పోగా మిగిలితేనే మీకు యూరిన్ నార్మల్ కలర్లో వస్తుంది. సో అందువల్ల మీకు అదొకటే కొలమానం. 5 లీటర్లు అనేది కాదు, 3 లీటర్లు అనేది కాదు. అయితే వీటిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు అటువంటి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడము మీకు డాక్టర్ గారు చెప్తారు ఎంత నీళ్ళు తీసుకోవాలి అటువంటిది. అలా ఎటువంటి సమస్య లేని, పెద్ద ఆరోగ్య సమస్య లేని వాళ్ళు మాత్రం మీకు యూరిన్ నార్మల్ కలర్ వచ్చేంతగా నీళ్ళు తాగాలి. నీళ్ళు అంటే నీళ్ళే కాదు, మజ్జిగ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కువ తీసుకోండి. దాంతోపాటు వీలైతే మజ్జిగలో చక్కెర వేసుకోకుండా కొంచెం ఉప్పు వేసుకొని తాగండి, లేదంటే నిమ్మరసం చక్కెర వేసుకోకుండా కొంచెం ఉప్పు వేసుకొని తాగండి. అప్పుడు మీకు ఎలక్ట్రోలైట్స్ కూడా మీకు ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి. చాలామంది ఓఆర్ఎస్లు తాగుతూ ఉంటారు. ఓఆర్ఎస్లతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓఆర్ఎస్ రాసిందన్నీ కూడా ఓఆర్ఎస్ కాదు, అది షుగర్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, పౌడర్ ఉంటుంది, లేదా ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఉంటాయి. వాటిని తగిన మోతాదులో గ్లాస్కి వాళ్ళు ప్యాకెట్ పైన రాసి ఉంటుంది, అంత మోతాదు మీరు వేసుకొని అప్పుడప్పుడు తాగడం ద్వారా మీకు ఈ చెమట రూపంలో పోయిన ఎలక్ట్రోలైట్స్ మీకు రీప్లేస్ అవుతాయి. తద్వారా మీకు ఈ సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ మీకు తక్కువ
చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొన్ని రకాల డయాబెటీస్ మందులు వల్ల కూడా మీకు డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది బికాజ్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్. అట్లాగే కొన్ని రకాల ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకునే వాళ్ళు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ వల్ల కూడా మీకు వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. సో మీకు డిహైడ్రేట్ అవుతుంది. సో ఇటు ట్యాబ్లెట్ల ప్రభావం చేత డిహైడ్రేట్ అవుతారు, అటు వాతావరణంలో ఎండ ఎక్కువ ఉండటం వల్ల కూడా మీరు డిహైడ్రేట్ అవుతారు. సో వీటి రెండింటి ప్రభావం చేత మీకు హైపర్ ఆస్మోలాలిక్ షుగర్స్ అంటారు, దానివల్ల కూడా మీకు షుగర్ వాల్యూస్ ఎక్కువ అవుతాయి మీకు. సో వీటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండకి వెళ్ళకుండా ఉండడం, వీలైతే పీక్ అవర్స్ ఉదయం 11 తర్వాత సాయంత్రం 4 లోపల ఎటువంటి అవుట్ సైడ్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే పనులు పెట్టుకోకుండా ఉండటం. ఆ సమయంలో ఈ నీడ పట్టున ఉన్నా కూడా ఎక్కువ శారీరకమైన శ్రమ చేయగలిగే పనులు పెట్టుకోకుండా ఉండటం ఈ డయాబెటీస్ ఉండే వాళ్ళకు చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని ప్రాబ్లమ్స్ ఓదానికొకటి ఇంటర్ రిలేటెడ్ కాబట్టి మీరు త్వరగా ఎఫెక్ట్ అవుతారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సన్ ఎఫెక్ట్ వల్ల బ్లడ్ ప్రెషర్స్ ప్రాబ్లం ఏమైనా అవుతుందా? ఈ డయాబెటీస్ ఉండే వాళ్ళలో ఈ ఎండకు బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు చాలామందిలో బ్లడ్ ప్రెషర్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్గా సిస్టమే స్ట్రెస్కి గురవుతుంది. ఫిజికల్ స్ట్రెస్ ఇదంతా కూడా ఇమోషనల్ స్ట్రెస్ కాకుండా ఫిజికల్ స్ట్రెస్ అంటే ఈ డిహైడ్రేషన్ ఎఫెక్ట్ కావచ్చు, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఈ థర్మోడైనమిక్స్ చేంజ్ అవ్వటం వల్ల ఫ్లూయిడ్ కూడా చేంజ్ అవుతుంది. ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఇన్సైడ్ ద బాడీ, శరీరంలో ఉండే ద్రవాల కాన్సన్ట్రేషన్ తేడా వస్తుంది. దాని ప్రభావం కూడా మన గుండె పనితనం పైన పడుతుంది. తద్వారా బ్లడ్ ప్రెషర్లో కూడా హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. అందువల్ల మనం ఎప్పుడైనా ఎండాకాలంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎండను అవాయిడ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు మనం బీపీ చెక్ చేసుకోవాలి, అప్పుడప్పుడు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలి, అప్పుడప్పుడు ఈ మన ట్యాబ్లెట్స్ మన డయాబెటీస్కి వేసుకునే ట్యాబ్లెట్స్ వల్ల కూడా మీకు ఒక్కొక్కసారి లో షుగర్ సిమ్టమ్స్ అవుతాయి దీని ప్రభావం చేత. సో అందువల్ల మీరు గమనిస్తూ ఉండాలి. మనం తీసుకునే ట్యాబ్లెట్కి మనకు ఉండే బ్లడ్ షుగర్ వాల్యూస్ సరిగ్గా మోతాదులోనే ఉన్నాయి, అవి విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ ఉన్నాయి. ఇంట్లో చిన్న గ్లూకోమీటర్ లాంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ తీసుకొని అప్పుడప్పుడు ఫాస్టింగ్లో పోస్ట్లోంచి చెక్ చేసుకుంటే ఒక 15 రోజులకు ఒకసారి ఎండాకాలం మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనం సమస్య జటిలం కాకంటే ముందే మనం కాంప్లికేట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవటము తక్కువ అవటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. దాని ప్రభావం కిడ్నీ పైన ఉంటుంది. కొద్దిమందిలో వీటి ప్రభావం చేత హెడేక్ వస్తుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఎండకి వెళ్ళాను కాబట్టి హెడేక్ వచ్చింది, మైగ్రేన్ ఏమో అనుకుంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. సో అలా ఒకదానికొకటి ఈ సన్ స్ట్రోక్ వల్ల ఈ టెంపరేచర్స్ ఎక్కువ అవటం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా సున్నితం అయిపోతారు. సో అందువల్ల వీళ్ళు కొంచెం వాళ్ళ శరీరం పైన బాడీ పంపించే సిగ్నల్స్ ఏం పంపిస్తుంది కొంచెం చూసుకొని మనం ప్రివెంట్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండండి. బాగా ఓవరాల్ రీహైడ్రేషన్, ఎక్కువ రీహైడ్రేషన్ అంటే ఒట్టి వాటరే కాకుండా ఏ రూపంలో లిక్విడ్స్ తాగటం, ఎలక్ట్రోలైట్స్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవడం, బ్లడ్ ప్రెషర్స్ విత్ ఇన్ ద నార్మల్ రేంజ్ ఉంచుకోవడం, అట్లాగే మనం పల్చటి బట్టలు వేసుకోవడం, కొంచెం కాటన్ లాంటి బట్టలు వేసుకోవడం, ఎక్కువ గాలికి మనం శరీరానికి తలిగేలాగా మనం చూసుకోవడం, ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ సమ్మర్స్లో ఎక్కువ ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్య సమస్య ఏంటంటే ఈ చెమట ఎక్కువ అవడం, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో స్కిన్ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళు డయాబెటీస్ ఉండటం వల్ల స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది, పైనుంచి ఎండ ఇది ఉండటం వల్ల సన్ అలర్జీస్, స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి. సో పిగ్మెంటేషన్ వస్తుంది, నల్లగా అయిపోతూ ఉంటుంది. సో వాటి నుంచి కూడా మీరు కొంచెం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండండి. ఇందాక చెప్పుకున్నట్టు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల దాకా అసలు బయటకు రాకుండా ఉండటం, నీడపట్టు నుండి పని చేసుకోవడం, అట్లాంటివి చేసుకోవడం ద్వారా ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు ఈ ఎండాకాలం బాధల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
సార్, ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. హార్ట్ అటాక్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి కోవిడ్ పోయిన తర్వాత హార్ట్ అటాక్స్తో చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువైంది. ఇంతకుముందు హార్ట్ అటాక్ అనగానే పెద్దవాళ్ళలో చాలా ఏజ్డ్ ఉండే వాళ్ళలోనే హార్ట్ అటాక్స్ వచ్చేది. అట్లానే వాళ్ళ ఆకస్మిక మరణాలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పిల్లలు, మొన్న మధ్యలో అయితే డ్యాన్స్ చేసుకుంటూ ఒకేసారి 2-3 చనిపోవడం, అలా మన ఇండియాలో ఈ కేసెస్ చాలా ఎక్కువైపోయినాయి. ఒకటి, ఈ కోవిడ్ తాలూకు వైరస్ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి ICMR వాళ్ళు కూడా స్టడీ చేసి తేల్చింది ఏంటంటే దీని ప్రభావం వల్ల చాలామందిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరిగినాయి. అయితే కేవలం కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే ప్రమాదం అని నేను అనుకోవట్లేదు. బేసికల్గా ఏమవుతుందంటే వీళ్ళందరూ మీరు సరిగ్గా గమనిస్తే ఎవరైతే ఈ హార్ట్ అటాక్స్ వచ్చి త్వరగా తక్కువ ఏజ్లోనే ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారో, లేదు హార్ట్ అటాక్స్ వచ్చి హాస్పిటలైజ్ అవుతున్నారో, వీళ్ళందరూ మనం గమనిస్తే అన్డయాగ్నోజ్డ్ కేసెస్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రమ్. అంటే ఈ మెటబాలిక్ సిండ్రమ్ అనే ఒక జబ్బు మనం పోయిన వారం తెలుసుకున్నట్టు డయాబెటీస్ వచ్చే కంటే ముందు ఈ జీవన ప్రక్రియల్లో లోపాలు, తద్వారా ఏమవుతుంది, మీకు వెయిట్ ఎక్కువ అవ్వటము, కొలెస్ట్రాల్ ఉండటం. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ కొలెస్ట్రాల్ని. ఎందుకంటే అసలు అది ఉన్నట్టు మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే తప్ప కొలెస్ట్రాల్ ఉన్నట్టుగా తెలియదు. అతి కొద్ది మందిలో ఇక్కడ మీకు తెల్లగా మచ్చలు వస్తాయి, అది ఉంటే కొలెస్ట్రాల్ ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ అది కేవలం less than 1% పేషెంట్లోనే తెలుస్తుంది. కానీ 99.9% కేసెస్లో మీకు అసలు కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలియదు. డైరెక్ట్ ఇట్లాగే హార్ట్ అటాక్స్ రావటం, ఇంకేదో జరగటం జరుగుతుంది. అయితే ఈ డయాబెటీస్ ఉండటం, అంటే ఏదైతే ఈ మెటబాలిక్ డిజార్డర్ ఉండటం, అట్లాగే డయాబెటీస్ ఉండటం ఉన్న వాళ్ళలో ఈ కొలెస్ట్రాల్ కూడా అన్కంట్రోల్డ్ ఉంటుంది. సో చాలామందికి అసలు తెలీదు, వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టు తెలియదు. ముఖ్యంగా డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ అసలు సిమ్టమ్సే ఉండవు, నొప్పి ఏం తెలియదు. కాబట్టి మాకేం ఆరోగ్యంగానే ఉన్నాం అనుకుంటారు, సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. అరే ఇప్పుడు దాకా ఇతనికి ఏం అనారోగ్యాలు లేవు, సడన్గా హార్ట్ అటాక్ ఎలా వచ్చింది అనుకుంటారు. కానీ మీకు తెలియకుండానే ఈ డయాబెటీస్ కానీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటాయి. దానికి వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ కావచ్చు, కోవిడ్ ఎఫెక్ట్ కావచ్చు, అగ్రవేట్ అంటే దాన్ని ఎక్కువ చేసి ఉంటుంది అంతే. సో ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అథెరోస్క్లెరోసిస్ అంటారు. అథెరోస్క్లెరోసిస్ అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాలు, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, ప్లేట్లెట్స్ కొవ్వు ఒక కాంబినేషన్. శరీరంలో మీకు దెబ్బ తగిలింది అనుకోండి, ఇలా దెబ్బ తగిలితే వెంటనే స్కిన్ అతుక్కొని పోతుంది, రక్తం కారకుండా ఆపేస్తుంది. ఇదే ప్రాసెస్ రక్తనాళాల్లో కూడా జరుగుతుంది. ఈ రక్తనాళాల్లో జరిగేటప్పుడు ఆ ప్లేట్లెట్స్తో పాటు మీకు ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, ఆ కొలెస్ట్రాల్ ఈ ఫ్యాట్ పోయి ఒకదానిపైన ఒకటి ఆనుకుంటాయి. తద్వారా చిన్నగా గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. సో ఆ గడ్డ ఎప్పుడైతే పెద్దగా అవుతుందో రక్తనాళాల లోపల మీకు బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయినప్పుడే మీకు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, హార్ట్ అటాక్ ఇట్లాంటి మీకు సమస్యలు వస్తాయి. బ్రెయిన్లో ఇదే సమస్య అయిందనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, అంటే పక్షవాతం వస్తుంది. సో మీకు రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్ పక్షవాతం వస్తుంది, లెఫ్ట్ సైడ్ క్లాట్ అయితే రైట్ సైడ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే రక్తనాళాల్లో ఉండే చేంజెస్. డయాబెటీస్లో జరిగే ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు రెండిట్లలో చేంజెస్ జరుగుతాయి. చిన్న రక్తనాళాల్లో చేంజెస్ వస్తే మీకు చేతులు, అరికాళ్ళు, ఆర్గన్స్లో ఉండే రక్తనాళాల్లో మార్పులు రావటం, వాటి వల్ల మీకు కొన్ని సమస్యలు వస్తాయి. అట్లే పెద్ద రక్తనాళాల్లో ఇట్లాంటి గుండెకి సంబంధించిన రక్తనాళాలు, బ్రెయిన్కి ఇలా రక్తనాళాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఈ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. దాదాపు 2-3% అంటే 2 to 3 times ఎక్కువ ఉంటుంది ఈ హార్ట్ అటాక్స్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ. సో అందువల్ల డయాబెటీస్ ఉండే, మెటబాలిక్ డిజార్డర్స్ ఉండే వాళ్ళు ఈ మధ్య కాలంలో అన్డయాగ్నోజ్డ్ ఉండే వాళ్ళలో ఈ హార్ట్ అటాక్స్ సంఖ్య ఎక్కువైంది. సో దీనికి ప్రధాన కారణం మన నెగ్లిజెన్స్. బేసికల్గా సంవత్సరానికి ఒకసారన్నా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకోవాలి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, బేసిక్ టెస్ట్లు, ఒక కొలెస్ట్రాల్ టెస్ట్, ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే అసలు మీకు ఏమైనా సమస్య ఉందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ ముందే ఉందనుకోండి, మనం
ప్రివెంట్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇప్పుడు అనవసరం టెస్ట్ చేసుకోవడం ఎందుకు, టెస్ట్ చేసుకొని మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తుంది భయపడటం ఎందుకు అని. మీరు భయపడినంత మాత్రాన, మీరు టెస్ట్ చేసుకున్నంత మాత్రాన మీరు లోపల ఉండే జబ్బు లేకుండా పోదు. అదే మీరు మీ అంతటా మీరు తెలుసుకుంటే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. లేకపోతే అది మీకు తెలిసే పరిస్థితి వస్తే ఒక్కోసారి మీరు తెలుసుకున్నా ఉండలేరేమో. హార్ట్ అటాక్ లాంటిది వస్తే ఇబ్బంది అవుతుంది. లేదు, ఇబ్బంది పడ్డ తర్వాత మీరు హాస్పిటలైజ్ అయిన తర్వాత తెలుస్తుంది, అప్పటికి జరిగే నష్టం జరిగిపోతుంది. సో అందువల్ల ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అంటే మనం నివారించుకోవడం ఎప్పటికైనా చికిత్స కంటే చాలా ఉత్తమం. సో ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు మరీ ముఖ్యంగా 3 నెలలకు ఒకసారి HbA1c, సింపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ విత్ యూరిన్ షుగర్ చెక్ చేసుకోవాలి. కనీసం 6 నెలలకు ఒకసారన్నా కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. ఈ బేసిక్ టెస్ట్లు చెక్ చేసుకుంటే మీకు ఈ మధ్యకాలంలో ఇంకా మనం కామన్గా చూసి ఏంటంటే విటమిన్ బి లోపం, విటమిన్ డి లోపం, ఈ 2 కూడా 6 నెలలకు ఒకసారైనా చెక్ చేసుకుంటే మీకు ఇవన్నీ మీకు డయాబెటీస్ బెటర్ కంట్రోల్ ఉండడానికి కానీ, డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలు చాలా బెటర్ కంట్రోల్ ఉండడానికి కానీ ఉపయోగపడుతుంది. మనం పోయిన వారం చెప్పుకున్నట్టు ఓవరాల్గా మీరు అసలు డయాబెటీస్ రివర్సల్ చేసుకొని వెయిట్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా మీ హార్ట్ ఆరోగ్యం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ఆరోగ్యం కానీ చాలా బాగుండేలాగా చేసుకోవచ్చు. మీ హైట్కి, మీ ఏజ్కి మీరు ఎంత వెయిట్ ఉండాలో అంత మోతాదులో ఉండటం అనేది చాలా ముఖ్యం. సో ఎప్పుడైతే ఈ డయాబెటీస్ వచ్చిందో కొలెస్ట్రాల్ కూడా వస్తుంది. కొలెస్ట్రాల్తో పాటు మీకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది, హైపర్ టెన్షన్ అంటారు. ఎప్పుడైతే ఈ బ్లడ్ ప్రెషర్ బీపీ ఎక్కువ అవుతుందో మీకు ఒకదానికొకటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే మీకు గుండె లోడ్ ఎక్కువ అవుతుంది. దాని ప్రభావం మీకు తెలియదు, చాలామంది తెలియదు, కిడ్నీ పైన ఎక్కువ లోడ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు హైపర్ టెన్షన్ కానీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేనప్పుడు దాని ప్రభావం కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. చాలామంది డ్యామేజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇది కూడా స్టార్టింగ్లో నొప్పే తెలియదు, కానీ ఒకసారి బాగా మీకు ఎక్కువైన తర్వాత కళ్ళ కింద వాయటం, ముఖం వాయటం, కాళ్ళు వాయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బీపీ ఎక్కువైన లక్షణాలు, మీకు గుండె ఆరోగ్యం మంచిగా లేదనే లక్షణాలు, లేదు మీ కిడ్నీ ఆరోగ్యం మంచిగా లేదనే లక్షణాలు, ఇవన్నీ మీ శరీరం మీకు తెలియజేస్తుంది. సో అందువల్ల డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ హార్ట్ ఆరోగ్యం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చిన్న ఈసీజీ తీసుకోండి. మీ దగ్గరలో మీరు ఏ ఊర్లో ఉన్న ఎక్కడున్నా ఒక చిన్న ఈసీజీ తీసుకోండి, అంత బాగానే ఉంటుంది. అంటే మీ ఆరోగ్యం కోసం మీరు ఆ మాత్రం టైం కేటాయించాలి. ఎందుకంటే మీకు ఎవరో వచ్చి బాబు చేసుకొని అని చెప్పరు. వాళ్ళకి వేళ వచ్చి చెప్పాలంటే ఎంతో నష్టం తర్వాతనే జరుగుతుంది. ఎందుకంటే శరీరమే చెప్తుంది మీకు, వేరే ఎవరో చెప్పే అవసరం లేదు. సో అందువల్ల మనకి మనమే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ కోవిడ్ జనరేషన్లో, అంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత 35-40 సంవత్సరాలు దాటిందంటే సంవత్సరానికి ఒక్కసారి ఇట్లాంటి బేసిక్ చెకప్స్ అన్నీ మనం చేసుకోవాలి. చెకప్ చేసుకొని శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు, సిఆర్పి టెస్ట్, ఇవన్నీ చేసుకోవచ్చు. మనకి ఇవన్నీ పెద్ద డబ్బులు అయ్యే పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. 200-300లో మీకు హెచ్ఎస్సిఆర్పి అవుతుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, చాలా తక్కువలో అయిపోతాయి. చేసుకోవడం ద్వారా మీకు ముందే జాగ్రత్త పడవచ్చు. సో ఇలా మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్ గురించి కానీ, హార్ట్ ఆరోగ్యం గురించి కానీ కొంచెం మీరు అలర్ట్గా ఉంటే హ్యాపీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో ఆర్థరైటిస్ మరియు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు డయాబెటీస్ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎంతో చక్కగా చెప్పారు కదండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.